అరిసెలు చేద్దాం. కొంచెం నెయ్యి తీసుకుని ఇప్పుడు తెచ్చి చేతికి రావాలి. పిచ్చి పిచ్చి చిన్నగా చేసుకుందాం. సాగు మిగిలిపోయిన చలివిడితో అరిసెలు. ఆయిల్ కూడా ఇంటెక్కింది రైట్గా. ఇది చేసుకుని వేసుకుందాం నిదానంగా. షేపు కొంచెం ఆయిల్ రాసుకుంటాం. నెయ్యి రాసుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. కాసేపులో సాఫ్ట్ అయిపోతుంది. చిన్న ఫంక్షన్ జరిగితే చల్లవిడి ఇచ్చారు తెలిసిన వాళ్ళు. చల్లవిడిగా తినలేం కాబట్టి ఇలా తిన్నాం. ఇప్పుడు ఆయిల్ ఎక్కింది. పక్క జరుగు, ఆయిల్ కొంచెం పక్క జరుగు కొంచెం. ఓకే, ఆయిల్ ఎక్కింది, వేసేసుకున్నాం. మరీ హైలో కాదు, మరీ సిమ్లో కాదు, మాదిరిగా పెట్టుకుందాం. తీసిన వేసేసుకొని జాగ్రత్తగా పెట్టుకుందాం. ఇది కొబ్బరి బూళ్ళు అంటారు, అట్లు అంటారో తెలియదు కానీ ఇలా బాగుంటుందండి. కొంచెం కొబ్బరి బూళ్ళలా ఉంటుంది, అరిసెలా ఉంటుంది. కాకపోతే మనకి పిండి కొంచెం గట్టి పడిపోయింది కాబట్టి షేప్ కట్టుకురాలి. కాసేపు అయితే షేప్ కట్టుకు వస్తాయి. అప్పటికప్పుడు వేసుకొని తినడానికి బాగుంటుంది. కొంచెం తీసేది అయిపోయింది.
ఇది కొంచెం కొంచెం చేతికి నీరు రాసుకొని ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా అయింది పిండి. కూలింగ్ తగ్గుతుంది కదా. అంతే, ఇప్పుడు వేసేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోవాలి, మెత్తగా ఆయిల్ పోతుంది. కొంచెం బాగా గట్టిగా ఉందండి. చల్లారాక సాఫ్ట్గా అయిపోతుంది. చూసారా ఇలాంటి ఆపే